నీ స్నేహితుడు తప్పిపోయాడే, పడిపోండి లోకంలో, లేదా నీ బంధువురాలు, లేదా దేవుని ఎరగిన వాళ్ళు ఉన్నారే, నువ్వు స్థిరపడి వాళ్ళని మరణముల నుండి రక్షించాలి. నువ్వే పోయి వాళ్ళ మాటని ప్రభువుని ఆరాధన చేయకుండా, ప్రభు సన్నిధికి రాకుండా, శుక్రవారం రాకుండా, ఉపవాస ప్రార్థన రాకుండా, ఆదివారం ఆరాధనకి రాకుండా నువ్వే పడిపోయి ఉంటే నువ్వేం చేస్తావు? ఆ బంధువుని ప్రభు సన్నిధికి రప్పించగలవా? నువ్వు పడిపోతుంది గాలి తుఫానికి, వాళ్ళ పొగడ్తలకు, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళు ఇచ్చే సలహాలకి పడిపోయావు. తప్పిపోయిన జారిపోయిన ఆత్మలు ఏమి నిలబెట్టగలవు? వాక్యం చెప్తుంది. మరొకసారి చదువు ముగిద్దాం. పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకునేవలను. ఒక ఆత్మను దేవుడైపు తిప్పితే నీ బంధువుని, నీ రక్త సంబంధిని, నీ తోబుట్టువుని, ఆ పాపిని ఈ మంచి మార్గంలో నడిపిస్తే ఆత్మని ఏం చేస్తున్నావు? నరకమును తప్పిస్తున్నావు, పాపాలన్నీ క్షమించబడే రీతిగా చేస్తున్నావు. హల్లెలూయా. ఆత్మతమే కాదు, ఒక ఆత్మను రక్షించడమే కాదు, నరకమును తప్పించడమే కాదు, పాపాలు క్షమించబడమే కాదు, మన ద్వారా నువ్వు నేనేమవుతున్నా తెలుసా? చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదివితే అక్కడ ఏమో రాయబడిందో చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. ఎవరు బుద్ధిమంతులు? బండ మీద ఇల్లు కట్టుకున్నాడు బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు ఒక పాపిని ఏం చేస్తాడు? నరకము నుంచి, మరణము నుంచి రక్షిస్తాడు. మరణం అంటే నరకమే. నరకం నుంచి రక్షిస్తాడు. రక్షించే పాపములన్నీ క్షమిస్తాడు, క్షమించే రీతిగా ఉపయోగపడతాడు, కప్పివేస్తాడు అంటూ ఇక్కడ ఏమంటాడు తెలుసా? బుద్ధిమంతుడు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. చూడండి, ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. పడమ చెప్పలే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరము నక్షత్రాలాగా ప్రకాశిస్తాం.